వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే వీల్స్ వడియాలు. బయట కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చూపెట్టే ముందుగా మన ఛానల్లో ఉన్న వడియాలన్నీ కూడా ఒకసారి అయితే వీడియో చూసేద్దామా. వడియాల కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక కప్ సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యాన్ని మిల్లికి ఇచ్చేస్తే మెత్తగా పౌడర్ అయితే అయిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఈ పౌడర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. వేరొక బౌల్లో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల దాకా వాటర్ అయితే తీసుకోండి. ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వాటర్ అనేది మనకి బబుల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. వాటర్ చూసారా కాస్త మరుగుతుంది కదా. ఈ విధంగా మనకి బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అస్సలు ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. నాకైతే కనుక 3 కప్పుల వాటర్ పట్టేసిందండి. మనం నెక్స్ట్ డే వడియాలు చేసుకోవాలన్న ముందు రోజు ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఈజీగా అవుతుంది. నేను ముందు రోజు నైట్ చేసేసుకొని ఇలా టైట్గా మూత పెట్టేసుకోవాలి గాలి వెళ్ళకుండా. తర్వాత రోజు మార్నింగ్ చూసారా చక్కగా బాగా కుక్ అయిపోయింది కదా. ఏదైనా గరిటె కానీ స్పూన్తో కానీ మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం మ్యాష్ చేసుకున్న పిండి అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇది గ్రైండ్ చేయడం కోసం అని చెప్పి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ పలుచగా కనుక గ్రైండ్ చేసుకుంటే మనం వడియాలు ఆయిల్లో వేపేటప్పుడు చుట్టుకుపోయినట్టుగా అయిపోతాయండి. కాస్త మందంగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. దానికోసం అని చెప్పి పిండి అనేది కాస్త తిక్కుగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. కాస్త తిక్కుగానే ఉండాలి. ఈ పిండిని మనం ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదనుకుంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని గ్లాస్లో నేను వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా మజ్జిగైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని ఈ కవర్లో అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఇలా మనం తీయగానే కోన్ షేప్లో అయితే వస్తుందండి. చూసారా ఇలా మనకి పర్ఫెక్ట్గా కోన్ షేప్లో వస్తుంది. దీనికి టైట్గా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నకైతే కనుక ఎక్కువ కవర్లు ముందుగా ఫిల్ చేసి రెడీ పెట్టుకోండి. అలా చేయడం వల్ల వడియాలు ఈజీగా పెట్టేసుకోగలుగుతారు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సిజర్ తీసుకుని ఇలా మనకి జస్ట్ లైట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువగా కూడా కట్ చేయొద్దు. జస్ట్ మనకి పిండి దిగేలా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఇలా మీకు నచ్చని షేప్లో వడియాలు అయితే పెట్టేసుకోవడమేనండి. ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు బాగా థిన్గా పెట్టుకోకండి. మనకి థిన్గా పెట్టుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు ముడుచుకుపోయినట్టుగా అయిపోతాయి. దానికోసం అని చెప్పి కాస్త తిక్కుగానే వడియాలు పెట్టుకునేటప్పుడు పెట్టుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం అండి. ఇలా వీల్స్గా వేసుకోవచ్చు, షటిల్ బ్యాట్లా వేసుకోవచ్చు, రకరకాల షేపుల్లో అయితే వేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బయట కొనే వీల్స్ వడియాల్లానే వస్తాయండి. ఇలా మనకి ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండలో పెట్టేటప్పటికి చూసారు ఎంత బాగా డ్రై అయిపోయినాయో. ప్లాస్టిక్ కవర్ కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా కొంచెంసేపు ఎండలో పెట్టుకోండి. ఎందుకంటే మనం 1 year పాటు స్టోరేజ్ ఉండాలంటే ఎండలో ఎక్కువసేపు ఉంచుకోవాలండి. నెక్స్ట్ డే కూడా ఉంచుకున్న తర్వాత చూసారు ఎంత బాగా తయారైనాయో మనకి వీల్స్ వడియాలు. దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ లేదనుకుంటే ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని
మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో మట్టుకు పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే వడియాలనేవి చుట్టుకుపోయినట్టుగా అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు నచ్చినట్టుగా కావలసినన్ని వడియాలన్నీ వేపేసుకోవడానండి. అంతేనండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే వీల్స్ వడియాలైతే రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినది మీ కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.